బస్ పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత 3 ఏళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్లు ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీన్ని తగ్గించడానికి ఇకపై ఆర్డినరీతో పాటు హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ పాస్ ఉన్న విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. దశాబ్దాలుగా ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారని, ఛార్జీల పెంపును కూడా స్వాగతించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఇక ఛార్జీల పెంపుతో విద్యార్థులు, ఉద్యోగులపై భారం పడబోతోంది. బస్ పాస్ వినియోగదారులు ఎక్కువ శాతం రాజధాని పరిధిలోనే ఉన్నారు. నెలవారీ స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలు గతంలో 400 రూపాయలుగా ఉండగా దాన్ని 600 రూపాయలకి, ఇక త్రైమాసికానికి 1200 నుంచి 1800 రూపాయలకు పెంచేశారు. 1,50,000 మంది విద్యార్థులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఛార్జీలు ఒకేసారి 200 రూపాయల మేర పెంచడంతో నగరంలోని 1,00,000కు పైగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టూడెంట్ పాస్ తీసుకున్న వారు మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ప్రయాణించవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఇది కొంత ఊరట కలిగించే అంశం. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున బస్ పాస్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి, ఆర్టీసీకి తగదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అంటూనే మరోపక్క ఛార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు.